స్థానిక కార్పొరేటర్ రవీంద్ర ముదిరాజ్ గారు ఉన్నారు. రవీంద్ర గారు, ఇక్కడ వాంబే స్కీమ్ ప్రకారం ఇళ్లు కట్టించి ఇవ్వడం జరిగింది సరే, కానీ లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఉన్నారా లేదా అనే వంకన ప్రభుత్వం వీరికి కావాల్సిన సదుపాయాలు కల్పించట్లేదు అని జనం అంటున్నారు. మీరేమంటారు? వాంబే స్కీమ్ లో కట్టిన బిల్డింగ్స్ కు ప్రభుత్వం నుంచి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా కొంతమంది అధికారికంగా ఇవ్వడం జరిగింది. కొంతమంది అనధికారంగా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్డింగ్లో ఉన్నారు. వీళ్ళ త్రాగడానికి నీరు లేదు, పోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వీళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా మధ్యతరగతి సంబంధించిన వాళ్ళు అందరూ కూలీ నెల చేసుకుని జీవించే వాళ్ళు తప్ప వాళ్ళ సొంతంగా ఇక్కడ కూడా 1 రూపాయి ఆదాయం వచ్చలేదు. వీళ్ళు ఈ రోజు వెళ్తే కూలీ వచ్చే పైసల మీద బతకడం తప్ప ఇంకో రూపాయి లేదు. ఇక్కడ ఉన్నట్టు డ్రైనేజ్ కానీ నీరు కానీ ఇక్కడ నీరు లేకుంటే గతంలో మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా సొంతంగా జిహెచ్ఎంసీ నుంచి అధికారులు పోటీ చెప్పినా కూడా వినిపించకపోతే మా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ట్యాబ్లు ఏర్పడడం జరిగింది. అధికారులందరూ చెప్తున్నటువంటి ఒక కారణం నిజమైన లబ్ధిదారులు కాదు కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు, అలాట్మెంట్ అవ్వలేదు కాబట్టి వీరికి మేము ఏమీ చేయక్కర్లేదు అనే కారణం చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? అండ్ అర్హులైన పేదల్ని గుర్తించి వారికి ఇన్ని గృహ పథకాలు చేస్తున్నాం, వారికి కావాల్సిన సదుపాయాలు ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళందరూ కూడా అర్హుల్లో కేటాయించినమా లేదని కాదు, ఇక్కడ అంతా కూడా సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవనోపాధి ఎక్కడో ఉండి ఇక్కడ వచ్చి ఖాళీ ఉన్నా కూడా కొంతమంది ఉండడం జరిగింది. అర్హులు కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. ఖాళీ ఉన్నట్టు వల్ల కొంతమంది ఉండడం జరిగింది అక్రమంగా. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మేము రెగ్యులరైజ్ చేసుకుంటాం, మేము మన అవసరం అనుకో డబ్బులు కట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ మానవుడు జీవించినా కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం వల్ల మీరు అక్రమంగా వచ్చి బిల్డింగ్లు ఉన్నారు, మేము ఏం మౌలిక సదుపాయాలు కల్పించమనే దానిలో ఉద్దేశపూర్వం ఏముందని అడుగుతున్నాం మిమ్మల్ని. ప్రభుత్వ పరంగా మనకు కావాల్సిన వాళ్ళకైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో పేద బడుగు వాళ్ళైతే ఉన్నారో బాధ్యత ఉన్నది, ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు చూడాల్సిన అవసరం ఉంది. మన ప్రజలందరూ కూడా అక్రమంగా వచ్చినారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు మీకు కల్పించాలనేది ఏదో అది వెంటనే మాట విరమించుకోవాలి. అయితే అలాట్మెంట్ జరగలేదు కాబట్టి కరెంట్ లేదు, మేము అసలు అలాట్మెంటే చేయని దానికి డ్రైనేజ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇలాంటి వాదనలు ఎంతవరకు కరెక్ట్? పైగా శిథిలావస్థకు వచ్చేస్తున్నాయి ఈ ఇళ్ళు. ఇప్పుడు మీ ఇళ్ళు బెనిఫిషరీస్కి ఇచ్చినా ఏమి లాభం లేనటువంటి గూళ్ళు తయారవుతాయి. అంటే ఇండ్లు ఇచ్చినా కూడా ఈ రోజు అర్హులు అయితే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి మేడం ఇది. ఎవరైతే పూరి గుడిసెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇండ్లు ఖాళీ ఉన్నాయని ఒక చోద్ద మంచి ఉన్నది. అర్హులకు ఆ రోజు ఇచ్చిన దాదాపు 10 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ని ఇప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకునే పరిస్థితి లేదు. ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారు వచ్చి అయితే ఎవరు గుడిసెవాసులు ఉండి మీ బిల్డింగ్లకు వచ్చారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు మీకు కావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో వాళ్ళు తీసుకోండి. వాళ్ళకి పైన రెగ్యులరైజ్ చేయండి, వాళ్ళు హాయిగా జీవిస్తారు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ ఉన్న సంవత్సరంతో నీట్గా ఉంటుంది. మీరు అనవసరంగా వచ్చి ఇప్పుడు రెడ్ బిల్డింగ్లో అక్రమంగా వచ్చి ఉన్నారు, మేము చొరబాట్లు ఉన్నారు, చొరబాట్ల ద్వారా ఉన్నారు, మేము ఇల్లు కాలేజ్ చెప్పడం పొరపాటు, తప్పు. కనీసం వారానికి ఒకసారి వచ్చి శానిటేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నా చెత్త తొలగించే కార్యక్రమం చేయొచ్చా? చెత్తకి పాయింట్ లేదు అంటున్నారు. శానిటేషన్ పరంగా వారానికి ఒక రోజు కాదు మేడం, అది వారానికి ఒక రోజు చేయడం కూడా పొరపాటు. ఇక్కడ దాదాపుగా రోజు బై రోజు డే బై డే చేస్తే తప్ప ఇక్కడ నీట్నెస్ చేయలేము, ఈ క్లీన్ చేయలేము. డే బై డే వస్తే ఎంత పేదలు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా పిల్లలు మనం వీళ్ళ పెద్దలను దృష్టిలో పెట్టాలి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ ప్రాణాలను కూడా మనం తీసుకుంటే తప్ప వీళ్ళని ఈరోజు పెద్ద మనుషులు ఉన్నారు, ఇంకా వీళ్ళని కూడా వాళ్ళకి ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శానిటేషన్ ప్రగతి అయితే ఇబ్బందితో తక్షణమే అధికారుల దృష్టి కూడా గతంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అధికారులకు, ఇక్కడ శానిటేషన్ ప్రగతి అయితే ఇబ్బందులని తక్షణమే తొలగించి ఇక్కడ ఉన్నటువంటి వాసన కంపు కొట్టకుండా ఇక్కడ ఫాగింగ్ కానీ ఇక్కడ దోమలు కానీ లైటింగ్ వ్యవస్థ కానీ కరెంటు వ్యవస్థ కానీ అన్ని కూడా అన్ని అందుబాటులో తీసుకొచ్చి తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి శానిటేషన్తో ఉన్నటువంటి పెద్ద లోటు, ఈ లోటుని ఏ రకంగా తొలగిస్తారో అధికారుల తీసుకొస్తాం. ఇక్కడ మేము అధికారుల దృష్టి తీసుకోలేము కూడా మేము కొన్ని గ్రూపులు పెట్టాము, గ్రూపులు కూడా తక్షణం ఇక్కడ అమలు చేస్తామని చెప్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి కూడా అదే బాగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు కూడా ఇక్కడ శానిటేషన్ గ్రూప్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ నుండి శానిటేషన్ గ్రూపులు అధికార పార్టీకి సంబంధించిన కొంతమందికి ఇస్తున్నారు. మేము పొరపాటు చెప్తా ఉన్నాం, ఇది ఎవరు కూడా గ్రూపులో ఆడవారు అయితే గ్రూప్స్ ఉన్నారో పేదవారు ఉన్నారో వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు తక్షణం పనులు చేసుకుంటారు, వాళ్ళకు జీవనోపాధి ఉంటుంది, వాళ్ళకు జీతాలు వస్తాయి కాబట్టి వాళ్ళ బతికే పరిస్థితి. మళ్ళీ దళారుల చేతికి వెళ్తే మాత్రం ఈ రోజు శానిటేషన్ కూడా ఎంత మనం పెట్టినా కూడా ఆ దళారు వ్యవస్థ చేత పడితే అది క్లీన్ కాదు మేడం, వెనకాల పడిపోతుంది. మరొక సమస్య అండి మంచినీళ్లు. వీరికి అసలు మంచినీరు లేవు, అసలు ఆ నీళ్లు కూడా పంప్ హౌస్ నుంచి వస్తున్నాయి, మోటార్ నుంచి వస్తున్నాయి అంటున్నారు. ఏమిటి మరి వీరికి ఆధారం ఏంటి, హక్కు ఏమిటి? మౌలిక సదుపాయాలు కావాలంటే గట్టిగా అడిగే వాయిస్ ఏది వీళ్ళకి? మేము గట్టిగా పోరాడితేనే ఈ రోజు వీళ్ళకి వచ్చిన ట్యాబ్స్ వచ్చినాయి మేడం. గతంలో ఈ ట్యాబ్స్ కూడా మా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ట్యాబ్స్ వేయడం జరిగింది. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, వాంబే స్కీమ్ అనేది తెలుగుదేశం హయాంలో జరిగిన స్కీమ్. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప కానీ మిగతావన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినవి. ఇప్పుడు ఈ స్కీమ్లకి
కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో వెనకడుగు వేస్తోందంటారా ప్రస్తుత ప్రభుత్వం? ప్రస్తుత ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చినటువంటి వాంబే స్కీమ్ ఇది. ఆనాటి గవర్నమెంట్ చేసినటువంటి స్కీముని మళ్ళీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు తక్షణమే దాని చేతిలో తీసుకొని ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉందో ఆ రకంగా చేయాల్సి ఉంది. కానీ రాజు ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినైతే సంక్షేమ కార్యక్రమం అయితే వాటిని కూడా మర్చిపోయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో ఉన్నాయో ఎన్డీఏ గవర్నమెంట్ అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ సొంత లాభాల గురించి పోరాడతారు తప్ప ప్రజల గురించి సంక్షేమం కొరకు, ప్రజల బాగు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులు సొంత లాభం గురించి వాళ్ళని ప్రజలు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని మర్చిపోతా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మర్చిపోతా ఉన్నారు. ఎవరైనా ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు ముందుకు తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను వెంటనే నెరవేర్చడం మా వంతు మేము తప్పకుండా నెరవేర్చమని తెలియజేస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి వాంబే స్కీమ్ లో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా న్యాయం చేయాలి తక్షణమే, అది ప్రభుత్వం బాధ్యత. 2, ఇక్కడ నివసిస్తున్నటువంటి పేదలకి అర్హత లేదు అని ఎవరైతే అంటున్నారో వారికి వెంటనే ఒక స్థానం కల్పించాలి, ఒక గూడు కల్పించాలి, నివాస యోగ్యమైనటువంటి ఒక ఆవాస సముదాయాన్ని వారికి కూడా కల్పించాల్సిన బాధ్యత ఇదే ప్రభుత్వంపై ఉంది. అర్హులైన పేదల్ని గుర్తించి వారికి వర్తించే పథకాన్ని ఇక్కడ కాకపోతే మరొక చోటన్నా కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది. ఇక్కడ అర్హులైన పేదలకి ఎక్కడైతే ఇచ్చారో కనీసం 3 బ్లాకుల వాళ్ళైనా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ కుళ్ళు, అవినీతి మారాలని చేతన డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అండగా ఉంటున్న కార్పొరేటర్ కి అభినందనలు తెలియజేస్తూ చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి.